మళ్ళీ ఎక్కడున్నావమ్మా? తోరణాలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారు కదా? అదేనండి మన సొరకాయలు. చూసారా? నిజంగా తోరణాల్లో ఎంత బాగా ఎలాడుతున్నాయో. ఎప్పుడు కట్ చేస్తావా మమ్మల్ని అని చూస్తున్నాయి. అవేనండి నాటికాయలు. ఆనాటి కాయలు, నాటుకాయలు. అవునండి, నాటు సొరకాయలు. ఎంత బాగా వచ్చాయో చూడండి. మన చిన్ని టబ్బులో ఫస్ట్ అది మర్చిపోకండి, చిన్న బ్లాక్ టబ్బులో. అది మన చిన్ని టెర్రస్ గార్డెన్లో కదా. ఎంత ఆనందమో తెలుసా? నా ప్రతి సంతోషం మీతో పంచుకుంటానని చెప్పాను కదా. చూడండి, ఇవి నా కోసమే కాసాయి, నా కుటుంబం కోసం అన్నట్టున్నాయి కదా. అలనాటి కాయలు అంటే పూర్వం నుండి వచ్చిన విత్తనాలు. ఇవి నేను సేకరించి మన తర్వాత తరానికి కూడా ఎలాంటివి తెలియచేయాలి, అందచేయాలి. నా బిడ్డలు కూడా ఇలాంటి నాటువే తినాలి, హైబ్రిడ్కి వెళ్ళకూడదు అనే లక్ష్యంతో నేను ఇవి పండిస్తున్నాను. అది మన టెర్రస్లో కాసిన ఫస్ట్ కాయని విత్తనానికి వదిలేస్తాను. నెక్స్ట్వి మాత్రమే హార్వెస్ట్ చేస్తుంటాను. చూడండి, ఈరోజు హార్వెస్టింగ్ వచ్చేసి నా నాటు సొరకాయలు. ఈరోజు నా కుటుంబానికి నేనిచ్చే గిఫ్ట్ అనమాట. మరి ఎందుకు ఆలస్యం? ఇవి నచ్చాయి కదా. నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్న టబ్బులోనైనా తప్పకుండా వస్తాయి. కొంచెం శ్రద్ధ పెట్టండి, కొంచెం ఓపికను పెట్టండి, అంతే. ఇలా మంచి ఫలితం వస్తుంది. మన ఇంట్లో కూడా ఎటువంటి కిచెన్ వేస్ట్, చెత్త చెదారం ఉండదు. అంతా ఇలా పైకి వచ్చేస్తుంది మన మట్టిలోకి. వాటితో కాసిన హెల్దీ కూరగాయలు, ఎటువంటి మందులు లేని ఆరోగ్యవంతమైన కూరగాయలు. ఒక్కసారి